Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాల్టి క్లాస్లో మనము యూనిట్ 2 అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందు నేను ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 1 అనేది కంప్లీట్గా చెప్పడం జరిగింది. సో మీరు ఫస్ట్ అది చెక్ చేసి తర్వాత ఇది మాత్రం చూడండి. సో యూనిట్ 2లో మనకి టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ క్లాసెస్ ఇన్ C++తో స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్, అండ్ నెక్స్ట్ టాపిక్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అండ్ దేర్ స్కోప్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ డిఫైనింగ్ మెంబర్ ఫంక్షన్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్రైడింగ్, నెక్స్ట్ టాపిక్ నెస్టెడ్ క్లాసెస్, constructor and destructor introduction, characteristics of the constructor and destructor, applications of constructor, constructor with arguments and without arguments. ఈ కాన్సెప్ట్స్ అనేవి మనము యూనిట్ 2లో చెప్పుకోబోయే టాపిక్స్ అన్నమాట. సో క్లాసెస్ ఇన్ C++. సో ఫస్ట్ టాపిక్ అనేది మనం ఇవాల్టి క్లాస్లో క్లాసెస్ ఇన్ C++ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు క్లాస్ అంటే నేను ఫస్ట్ యూనిట్లో చెప్పాను. డెఫినేషన్ ఆఫ్ ద క్లాస్ మీన్స్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్లాస్ అని చెప్తాం మనము. అండ్ క్లాస్ యొక్క సింటాక్స్ చెప్పాను. క్లాస్ ఫాలో బై ది క్లాస్ నేమ్, ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ ఉంటుంది. దాంట్లో డేటా మెంబర్స్, యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ మనకి ఏ క్లాస్ ఇన్ C++ ఈజ్ ఎ బిల్డింగ్ బ్లాక్ దట్ లీడ్స్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. C++లో క్లాస్ అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. మనకి డేటా టైప్లో డిరైవ్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ అని 2 టైప్స్ ఉంటాయి. సో దాంట్లో చూసుకుంటే ఈ యొక్క క్లాస్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఈ యొక్క యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటి కూడా మీకు C లాంగ్వేజ్లో వచ్చింది. అండ్ అలాగే మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను బ్రీఫ్గా చెప్తాను. విచ్ హోల్డ్స్ ఇట్స్ ఓన్ డేటా మెంబర్స్. అది వాటి యొక్క ఓన్ డేటా మెంబర్స్ని హోల్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. మెంబర్ ఫంక్షన్స్ విచ్ కెన్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ క్రియేటింగ్ అండ్ ఇన్స్టాంట్ ఆఫ్ ద క్లాస్. ఇవి వాటి యొక్క డేటా మెంబర్స్ని హోల్డ్ చేసి ఇన్స్టాంట్ ఆఫ్ ద క్లాస్ని యాక్సెస్ చేస్తూ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇన్ C++, క్లాస్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్. ఎగ్జాంపుల్ పెన్స్, కార్స్. సో ఇది మనకి క్లాస్ గురించి. అండ్ ఇంకా మీకు బ్రీఫ్గా చెప్పాలి అంటే consider as a class of cars. There may be many cars with different names and brand, but like all of them will share common things: 4 wheels, speed limit, mileage, range, etc. మనం ఒక క్లాస్ని కార్స్గా తీసుకుంటే అన్ని కార్స్ అనేవి సేమ్ ఉంటాయి. లైక్ షేప్ కానీ అలా ఉంటాయి అన్నమాట. కానీ వాటికి డిఫరెంట్గా ఉండేదేంటి? బ్రాండ్, మైలేజ్, స్పీడ్ లిమిట్, రేంజ్. ఇవి బ్రాండ్ మాత్రమే చేంజ్ ఉంటుంది. సో కామన్ థింగ్స్గా ఉండేవేంటి? 4 వీల్స్, స్పీడ్ లిమిట్, మైలేజ్, రేంజ్, ఎక్సెట్రా. అదేవిధంగా ఏ క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ విచ్ హ్యాస్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఆల్రెడీ మీకు చెప్పాను క్లాస్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, వాటికి డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయని. డేటా మెంబర్స్ ఆర్ ద డేటా వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ ద మెథడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్ దోస్ వేరియబుల్స్ అండ్ టుగెదర్. డేటా మెంబర్స్ అనేవి డేటా వేరియబుల్స్ అన్నమాట. మెంబర్ ఫంక్షన్స్ అనేవి ఫంక్షన్స్. మెథడ్స్ అనేవి మ్యానిపులేట్ చేయడానికి వేరియబుల్స్ అండ్ వాటిని యూజ్ చేస్తాం. మెథడ్స్ అండ్ మ్యానిపులేట్ చేయడానికి మీన్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం.
Those data members and data functions define the properties and behavior of the object in the class. ఏవైతే డేటా మెంబర్స్ డేటా ఫంక్షన్స్ ఉన్నాయో అవి వాటి యొక్క ప్రాపర్టీస్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ యొక్క బిహేవియర్ని డిఫైన్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు సింటాక్స్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ క్లాస్లో ఎల్స్ యూనిట్ 1లో అన్నమాట. సో మళ్ళీ చూపిస్తే క్లాస్ అనేది కీవర్డ్, ఒక యూజర్ ప్రీడిఫైన్, అది క్లాస్ నేమ్ని ఫాలో అవుతుంది. యాక్సెస్ స్పెసిఫైయర్స్, డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్, ఇది మనకి క్లాస్ యొక్క సింటాక్స్ అన్నమాట. సో మీకు ఈ వీడియో అనేది అట్లీస్ట్ కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు యూజ్ అవుతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా చిన్న డౌట్ ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ వీటి యొక్క మెటీరియల్ కోసము టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు ఆల్రెడీ లింక్ అనేది షేర్ చేశాను. దాని ద్వారా టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి. నేను యూనిట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు సెండ్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ.